హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరైతే మహబూబ్ ఖాన్. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. మేబీ నేను ఇప్పుడు చెప్పబోయే ఒక ఎక్స్ట్రాడినరీ ఇండస్ట్రీ గురించి మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా వీడియోస్ చేశాను. మేబీ ఆపర్చునిటీ గురించి అవ్వచ్చు, లేదంటే కంపెనీ గురించి అవ్వచ్చు, చాలా వీడియోస్ అయితే చేశాను. మేబీ ఈ వీడియోస్ అన్ని ఒక సిస్టమ్కి అయితే కనెక్టివిటీ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలామంది సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే, వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళ ఫ్రెండో లేదా రిలేషనో బ్రదరో ఎవరొకళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ ఆపర్చునిటీ వాళ్ళు తీసుకునేటప్పుడు, ఆ ప్లాన్ విన్నప్పుడు 100% వాళ్ళెవరూ సక్సెస్ అయినప్పుడు మనము అవుతాం అనేసి అయితే బిజినెస్ని స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక ఎక్సైట్మెంట్ తోటి, ఒక సక్సెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో. కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత, ఎప్పుడైతే పీపుల్తో కనెక్టివిటీ అవ్వడానికి వెళ్తారో, అంటే వాళ్ళ రిలేషన్స్కి చెప్పడానికి వెళ్తారో, అప్పుడు నెగిటివ్ అనేది వీళ్ళకి ఎదురవుతుంటుందండి. దాన్ని తట్టుకుని నిలబడ్డ వాళ్ళే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అయిన వ్యక్తులు ఫ్రెండ్స్. మరి అది ఏముంటాయి సార్ అంటే, యాక్చువల్గా చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటప్పటికీ మన భారతదేశంలో చాలా నెట్వర్క్ మార్కెటింగ్స్ అవ్వచ్చు, MLMs అవ్వచ్చు, ఇలా చాలా కంపెనీస్ వచ్చేసినాయి. అవి ఏం జరిగినాయి సార్ అంటే, కొన్ని రోజులు కంపెనీలు ఉండడం, కొన్ని సంవత్సరాలు ఉండడం, కంపెనీని తీసేయడం. అలాగే చాలామంది మోసం చేసిన కంపెనీలు చాలా ఉండడం వల్ల ఏదైతే నిజాయితీగా ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని చాలామంది ఇది కూడా అదే కోవలోకి చెందిందని ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళని నెగిటివ్ చేయడానికి 100% ఇక్కడ ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ఆ నెగిటివ్ని చూశారు కాబట్టి. ఇది వాళ్ళ మిస్టేక్ కాదు. యాక్చువల్గా ప్రతి ఇండస్ట్రీలో చెడు మంచి రెండు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనం చెడునే ఎక్కువ చూస్తామండి. ఆ చెడుతో ఉంటే కనుక మనం 100% ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కానీ మంచిని మనం కనుక వెతుక్కోగలిగితే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వచ్చు. ఓకే అండి. కానీ ఇక్కడ ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టమ్ను మనం ఫాలో అవ్వాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, బిజినెస్లో వచ్చిన వెంటనే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేనేమంటానంటే, ఇండస్ట్రీలో యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యూజ్ చేయడం. కానీ బయట చాలా కంపెనీస్ ఉన్నాయి, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అని చెప్పారంటే జాయినింగ్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు, ఆ ప్రోడక్ట్తో మొత్తం బిజినెస్ చేయొచ్చండి, మీరు ఏం అవసరం లేదు, ఇద్దరు జాయిన్ చేయండి, ఇలా ఈ టైప్ కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కంపెనీస్ గురించి నేను మాట్లాడి కానీ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు వెళ్ళిపోతాయి అనేది మనకు తెలియదు. కానీ 100% జెన్యూన్గా ఉండే కంపెనీస్ FMCG మీద బేస్ అయి ఉంటాయి. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ వరకు ఏదైతే ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ మీద బేస్ అయిన కంపెనీయే జనరేషన్ టు జనరేషన్ ఇవ్వగలదు ఫ్రెండ్స్. అసలు ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వచ్చేదే పాసివ్ ఇన్కమ్ కోసం, జనరేషన్ టు జనరేషన్ తీసుకోవడం కోసం. కానీ మరి అది మిస్ అయ్యి దేన్ని మనం తీసుకుంటున్నాం సార్ అంటే, 100% ఫాస్ట్ ఇన్కమ్ సంపాదించాలని, ఏదైతే షార్ట్ టర్మ్లో సంపాదించాలని పరిగెడుతున్నారో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఆ ఫెయిల్యూరు అసలైన సిస్టమ్ మీద కూడా పడుతుంది, అంటే మంచి కంపెనీస్ మీద కూడా పడుతుంది. ఈ మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి మంచి కంపెనీ చాలా సంవత్సరాల నుంచి ఉండాలి. ఇప్పుడు వచ్చిన కంపెనీల గురించి నేను మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఇయర్స్ అంటే మినిమం టు 7 to 10 years ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఉండాలి. దాంట్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. ప్రొడక్ట్ టోటల్లీ మనకు ఉపయోగపడేది ఉండాలి. అదే ప్రోడక్ట్ మళ్ళీ బయట మార్కెట్లో మనం వేరే చోట దొరకకుండా ఉండాలి. ఇది మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. అది జరిగినప్పుడే మన జనరేషన్ టు జనరేషన్ తీసుకోవచ్చు. ఓకే, నేను ఒక గ్రేట్ ఎక్స్ట్రాడినరీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. దాని గురించి కావాలనుకుంటే మీకు నేను పూర్తి వివరాలు అయితే తెలియపరుస్తాను, ఈ వీడియోలో కాదు. ఓకే, నాకు డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయండి నా నెంబర్కి. నా నెంబరు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇందులో లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ లెర్నింగ్ని మనం కనుక చేయగలిగితే ఈ యొక్క ఆపర్చునిటీలో సక్సెస్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఈ సిస్టమ్ ఏంటి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, అసలు మన కంపెనీ ఎక్కడుంది ఏంటి టోటల్ తెలుసుకోవడం, దానితో పాటు మన యొక్క లీడర్ అండ్ వాళ్ళ యొక్క గ్రోత్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఈ కంపెనీలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, మనం వీళ్ళతో జర్నీ చేస్తే సక్సెస్ అవుతామా లేదా అనేది కూడా చాలా చాలా కీ పాయింట్ ఫ్రెండ్స్. ఇది చాలామంది చేయరండి. మనం ఏదో విన్నాం, ప్లాన్ వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత లీడర్ వేరే కంపెనీకి వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇక్కడ సక్సెస్ రాదు ఫ్రెండ్స్. ఏదైనా సరే అండి, ఒకే ఒక్క కంపెనీని నమ్ముకుని కనుక లైఫ్ టైం మనం చేయగలిగితే జనరేషన్ టు జనరేషన్ తీసుకోవచ్చు. అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయిన ఫార్ములా అండి. ఇక్కడ మెయిన్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. నేర్చుకున్న తర్వాత పని చేయడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ యూజ్ అండ్ లెర్నింగ్ రెండు ఉన్నాయండి. కానీ నేర్చుకోవడానికి మనం ఆలోచిస్తే ఒక జాబ్ చేయడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 15 నుంచి ఒక 20 సంవత్సరాలు అయితే మనం చదువుతున్నాం ఫ్రెండ్స్. చదివిన తర్వాత కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ ఉందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఇక్కడ ఈ సిస్టంలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో
డెఫినెట్గా మీరు లెర్నింగ్ చేస్తూ ఇందులో ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది కూడా ఉన్న ఆపర్చునిటీ. మనం చదువుకున్న తర్వాత అక్కడ ఎర్నింగ్ ఉండదండి, ఎప్పుడు ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత ఉంటుంది. కానీ ఇక్కడ లెర్నింగ్ చేస్తూ ఎర్నింగ్ చేయొచ్చండి. అది ఒక ఆపర్చునిటీలో ఉన్న గ్రేట్నెస్ ఇక్కడ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, దాని జాబ్ రిజైన్ చేసి ఇది ఫుల్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఇండియాలో గ్రో కాబోతున్న ఇండస్ట్రీ అండి. ఈ ఇండస్ట్రీని పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% లైఫ్ని చేంజ్ చేసేసుకునే అవకాశం ఉంది. అలాంటి గ్రేట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఇది ఆర్డినరీ కాదు. ఓకే, యాక్చువల్గా మీరు ఏ కంపెనీలో చేస్తున్నారంటే నేను చెప్పాను కదా మీకు, మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను దాని గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను. ఇక్కడ ఈ సిస్టమ్ని మాత్రం ఫాలో అవ్వకుండా ఈ సిస్టమ్ని బ్యాడ్ అనుకుంటే మాత్రం 100% మనం ఏమీ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే నచ్చిన వాళ్ళు వస్తారు, ఈ సిస్టమ్ తెలుసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ సిస్టమ్ని చెడుగా అనుకున్న వాళ్ళు తర్వాత వస్తారు. ఎప్పుడు సార్ అంటే కమింగ్ ఇయర్స్లో. ఎందుకు సార్ అంటే రావాల్సిందే. ఈ సిస్టంలోకి రాకపోతే ఖర్చులు బాగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్, ఆదాయాల కన్నా. ఎక్స్ట్రా ఇన్కమ్ అందరికీ కావాలి, కానీ మనం ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుని వర్క్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇక్కడ ఆలోచిస్తే డెఫినెట్గా ఈ 100% ఈ సిస్టంలో చాలామంది ఫెయిల్ అవడానికి రీజన్ కూడా అదే ఫ్రెండ్స్. వస్తారు, వింటారు, కానీ కొన్ని రోజులు జర్నీ వెళ్ళేటప్పుడు నెగిటివ్ ఎప్పుడైతే వచ్చిందో టోటల్గా వెళ్ళిపోతారు. ఆ నెగిటివ్ని మన మైండ్లోకి రాకుండా ఉండాలంటే లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లెర్నింగ్ నేర్చుకోవడానికి సిస్టమ్ను ఫాలో అవ్వాలంటే మీ లైన్ ఆఫ్ స్పాన్సర్లు ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో, టాప్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క మెంటర్షిప్ అండ్ గైడెన్స్ మీరు తీసుకోగలిగితే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. నేనైతే ఒక కంపెనీలో లాస్ట్ 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే నేను చేసుకోగలిగాను. ఈ యొక్క ఆపర్చునిటీలో ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇచ్చిందండి ఈ యొక్క ఇండస్ట్రీ. ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఆర్డినరీ ఇండస్ట్రీ కాదండి, ఇది లైట్ తీసుకోకండి, ఇది ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. ఇది ఇక్కడ చదువుతో సంబంధం లేదండి, ఎడ్యుకేషన్ మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉంటే చాలు. డ్రీమ్ ఉన్న వాళ్ళే ప్రపంచంలో కోటీశ్వర్లు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఈ సిస్టంలో కూడా డ్రీమ్ ఉంటే సక్సెస్ అవుతామండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో. బయట మార్కెట్లో డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ని లక్షల్లో కోట్లలో పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి, జస్ట్ మీ యొక్క సిస్టమ్ని మార్చుకుంటే చాలు ఈ యొక్క ఇండస్ట్రీలో సక్సెస్ అయితే 100% తీసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి. ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క ఆపర్చునిటీని చాలామందికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. చాలామంది బిజినెస్లో సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా నాకు కాల్ చేసి నేను క్లారిటీగా వాళ్ళకి ఈ సిస్టమ్ గురించి చెప్తాను. అది కంపెనీ వేరా ఏది అనేది నేను అన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇండస్ట్రీ ఏ కంపెనీ అయినా సరే ఆ ఇండస్ట్రీలో నిలబడడం చాలా ఇంపార్టెంట్. అది మనం తీసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవ్వగలండి. అది మంచి కంపెనీ అయి ఉండాలి. ఓకే అండి, మంచి కంపెనీ అంటే మీరు అర్థం చేసుకోండి. దానితో పాటు ప్రజల్లో కూడా 100% మనం ప్రొడక్ట్ని ప్రమోట్ చేసేలా ఉండాలి, రీజనబుల్ రేట్లో ఉండాలి, క్వాలిటీ ఉండాలి. బయట మార్కెట్తో పోల్చుకుంటే మన యొక్క ప్రోడక్ట్ కూడా ఈక్వల్ ప్రైస్తో ఉండాలి. క్వాలిటీ మాత్రం బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. తెలుసు కదా మనందరికీ బయట చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి. కానీ ఇక్కడ ఈ సిస్టంలో ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్ట్స్ 100% మనని హెల్త్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క సిస్టంలో ఉన్నది. దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. డెఫినెట్గా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.